ఇవాళ ఏం గొడవ పెట్టుకోదనుకుంటలే, నవ్వుతుంది. ఏంటి మీరు చేతులు ఉప్పుంటా వచ్చారు? ఏం వండలేదా నువ్వు ఇంట్లో? నేనెందుకు వండుతాను? రోజు మీరు తేవాలి కదా. రోజు బయట నుంచి తింటానికి మరి తీసుకురావాలా? తీసుకురారా ఏంటి? నేను ఇంట్లో వండను, నన్ను వండమని చెప్పబాకండి. బయట నుంచి తీసురండి. అవును, మమ్మ అరిసెలు చక్రాలు చేసుకొచ్చింది కదా, ఇది తినొచ్చు కదా. నేను ఇంట్లో వండి నీ తినండి, నాకు నచ్చవు. రోజు బయటికి తింటే ఆరోగ్యం పాడైద్ది, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఈయన ఏదో ఒకటి నచ్చ చెప్పి నా చేత వండించేటట్టున్నాడు. ఈయన మాట అస్సలు వినకూడదు. జాగ్రత్త చేసుకోవాలి కదా. ఇంతకుముందు మా ఫ్రెండ్స్తో తెగ షికారులు చేసేవాడు, ఇప్పుడు ఏదో ₹1 మిగిలిదేనే కదా, జాగ్రత్తగా ఉంటున్నాను. అసలు మమ్మేం చెప్పిందంటే, మన పెళ్ళప్పుడు అబ్బాయిని చిన్న చిన్న కోరికలన్నీ తీరుస్తాడు, కావాలంటే అది తెచ్చి పెడతాడు, అబ్బాయిని అడుగు ఇస్తాడు అని చెప్పింది. మెమ్మేం చెప్పిందంటే చిన్న చిన్న కోరికలు తీరుస్తామంటే, మెమ్మ ఒక రకంగా చెప్పింది, నువ్వు ఒక రకంగా అర్థం చేసుకున్నావు దాన్ని. ఈ నీతి వాక్యాలకి ఏమీ తక్కువ లేదు. చెప్పడమే కానీ తేవాసిని మాత్రం తీసుకురాడు. అసలు ఏంటిది? ఇంట్లోకి ఏమైనా చెప్తే తీసుకురారా? అంటే నాకు కావాల్సిన కనీసం తీసుకురారా? ఎందుకు ఊరు కరుస్తావు, గొడవ చేస్తావు? బయట నుంచి కొనుక్కొస్తే ఎంత దౌతే తెలుసా? జాగ్రత్త పడే పని లేదా? అసలు నా గొంతు అంటారు కానీ ఏమైనా నా గొంతు అసలు బయటికి వినపడుతుందా? అందుకే నేను రాగానే పక్కింటి వాళ్ళంతా బయటకు వచ్చి నుంచుంటున్నారు గొడవకి. అంటే నేను రోజు గొడవ చేస్తున్నానా? నేను అంత గయ్యాలదన్నా? నువ్వు అలా ప్రద్దానికి అరవగాకే నీ దెబ్బకి నాకు బీపీ కూడా వస్తుంది. మరి నన్ను సంతోషంగా చూసుకునే బాధ్యత మీది. నేను అడగకుండా అన్ని తీసుకురావాలి. తీసుకురాకపోతే ఇంతే మాట్లాడతాను. ఎంత నచ్చ చెప్పినా నా మాట మాత్రం ఏందో. ఏం ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. సరే, వచ్చిన తర్వాత గొడవ పెట్టుకుందాము, టైం అయిపోతుంది. మనం బయటికి వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్దామా, పిజ్జా తిందామా? సరే, పిజ్జా తినేసి ఒక బర్గరు, ఒక నూడిల్స్ అంతవరకు తినేసి ఐస్ క్రీము, జ్యూసు తాగేసి తర్వాత గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఉంది, వెళ్దామా? నేను ఒక పావు గంటలో వస్తాను, రెడీగా ఉండండి. వినపడుతుందా? రెడీగా ఉండండి. పెళ్ళైతే సంతోషం ఉండదంటారు, ఇందుకేనేమో.